మంత్రి ఆదిమూలపు సురేష్ ఉద్యోగులపై మరో ముఖ్య ప్రకటన అయితే విడుదల చేశారు. సమస్యలు పరిష్కరించకపోవడంలో పారిశుధ్య కార్మికులు మొండి వైఖరితో వ్యవహరించవద్దని, సమ్మె వీడి చర్చల్లో పాల్గొంటే వారి డిమాండ్లను పరిగణలోకి తీసుకుంటామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. విశాఖ గురజాడ కళాక్షేత్రంలో ఏపీ ఐకాస అమరావతి అనుబంధ సంఘమైన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ప్రథమ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆయనతో పాటు విద్యాశాఖ మంత్రి బొత్స కూడా వచ్చారు. ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి దామోదరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 11 అంశాలు పరిష్కరించాలని అసోసియేషన్ సభ్యులు కోరారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ సర్వీస్ రూల్స్, క్యాడర్ స్ట్రెంత్, అర్హులైన వారికి పదోన్నతులు వంటి అంశాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూస్తామన్నారు. పారిశుధ్య కార్మికులకు ఇప్పటికే 6,000 ఆరోగ్య భృతి చెల్లిస్తున్నామని, సచివాలయ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ పైన కూడా దృష్టి సారించామని, వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీలుగా ఉన్న మున్సిపల్ ఉద్యోగులను వెనక్కి తీసుకొచ్చే అంశం పరిశీలిస్తామని అన్నారు. అయితే అనంతరం మరో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల డిఏ, ఇతర బకాయిలు త్వరలో విడుదల చేస్తామన్నారు. కొత్త పీఆర్సీ కావాలా లేదా ఐఆర్ కావాలా అని సంఘం నాయకులు ప్రశ్నించారు. ముందు ఐఆర్ ఇచ్చి తర్వాత పీఆర్సీ ఖరారు చేయాలని వారైతే సమాధానమిచ్చారు. సర్వీస్ రూల్స్కు సంబంధించి అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు ఉద్యోగులతో సంప్రదించిన తర్వాత చర్చలకు రావాలన్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే ఉద్యోగుల డిఏ, పీఆర్సీకి సంబంధించి, ఐఆర్కి సంబంధించి ప్రస్తావన అయితే రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నేను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్